హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు సింపుల్గా ఇలా పల్లి చట్నీ చేసుకుందాం, ఆయిల్ లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని, అలాగే ఎండు కొబ్బరి, అలాగే మనకు కావాల్సినంత కారం అంటే పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటే చాలు. వీటిని మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ లేకుండా ఈ వీటితోనే మంచిగా టేస్టీగా ఉండే చట్నీ తయారు చేసుకుందాం. అందులోకి ఒక బౌల్లో కొన్ని పుట్నాలు వేసుకుందాం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే ఏం అవసరం లేదు. కొన్ని పుట్నాలు వేసుకొని వాటిని కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. పోపు పెట్టడం అలాంటి ఏం అవసరం లేకుండా ఇలా చేయాలి ఫ్రెండ్స్. చుక్క నూనె, ఆయిల్ లేకుండా పల్లి చట్నీ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి చల్లారాక మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. అలాగే కొంచెం అల్లం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు గిన్నె వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈజీ చట్నీ రెడీ అయిపోయింది, ఆయిల్ లేకుండా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్?